లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల, లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ సంయుక్తంగా లయన్స్ ఐ హాస్పిటల్ వేదిక సౌజన్యంతో మున్కలలో నిర్వహించిన ఉచిత కంటి చికిత్స శిబిరం విజయవంతం అయింది. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో ముల్కలాలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు 2 రోజుల పాటు నిర్వహించగా గురువారం ఈ శిబిరం ముగిసింది. ఈ వైద్య శిబిరంలో 200 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 40 మందిని ఆపరేషన్ అవసరమని గుర్తించారు. అనంతరం కంటి ఆపరేషన్ కోసం కరీంనగర్లో ఉన్నటువంటి రేకుర్తి కంటి హాస్పిటల్కి బస్సులో ఉచితంగా తీసుకువెళ్లారు. ఈ శిబిరం ముగింపు కార్యక్రమానికి మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ సభావత్ మోతీలాల్ హాజరై మాట్లాడారు. నిరుపేదలకి కంటి వెలుగు ఇవ్వాలనే తలంపుతో మెగా కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం ప్రశంసనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్యాంపు చైర్మన్ డేగాబాబు, లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అధ్యక్షులు రాకేష్ రెడ్డి, డాక్టర్ సుగ్నాకర్ రెడ్డి, వెంకటేష్, కారబారి సత్యం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మన ఇలియాస్ గారు ఎంతో సర్వీస్ చేస్తున్నారు. ఆ తర్వాత వెంకటేశ్వర్లు గారు అందరూ కూడా ఈ లయన్స్ క్లబ్లో ఉండి సర్వీస్ చేస్తున్నందుకు మళ్ళొక్కసారి వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ మీరు చేసుకొని వచ్చిన తర్వాత మీకు అక్కడ కొన్ని సర్వీసెస్, అక్కడ ఉన్న సేవలను మీరు స్వయంగా చూస్తారు కాబట్టి వెలుగు అట్లాంటివి ఏమి ఉండదు. చాలా టెక్నాలజీ డెవలప్డ్ టెక్నాలజీ తోటి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ పొరను చాలా సున్నితంగా తొలగిస్తారు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి వచ్చిన తర్వాత మీ యొక్క అనుభూతిని మిగతా గ్రామాల వాళ్ళకి, మీ చుట్టాలకి, మీకు తెలిసిన వాళ్ళకి, మిత్రులకి అందరికీ చెప్పి ఈ సర్వీస్ని, ఈ సేవని ఉపయోగించుకునేటట్టు మీరు ఆ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటూ మీకు కూడా అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు, శుభాశీస్సులు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మన లయన్స్ మిత్రులకి మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. దానికి ముఖ్య అతిథిగా వచ్చిన జాయింట్ కలెక్టర్ గారికి మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తున్నాను. లయన్స్ క్లబ్ ద్వారా మేము ప్రతి గ్రామంలో అంటే అవసరం ఉన్న గ్రామాలలో ఇలా క్యాంపులు పెట్టి అందరినీ ఉచితంగా చెక్ చేసి ఉచితంగానే ప్రయాణం కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం, ఉచితంగానే ఆపరేషన్లు, భోజన వసతులు కూడా అక్కడ మేము కల్పించి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి మీరు ఎక్కడి నుంచి బయలుదేరారో మళ్ళీ అక్కడ వదిలేయడం కూడా జరుగుతుంది. దీన్ని మీరందరూ వినియోగించుకున్నందుకు మీరు కృతజ్ఞతలు. మరీ క్యాంపు పెట్టిన జాగాలో కూడా ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గోల్డెన్ జూబ్లీ ద్వారా ఆచరణ చేసిన ముల్కల గ్రామ పంచాయతీ కార్యంలో 2 రోజుల శిబిరం నిర్వహించడానికి కంటి వైద్యం చేస్తున్నాము. నిన్న ఈరోజు కలిసి సుమారుగా 10 డేస్ ఒక బస్సు అయితే ఫుల్ అయిపోయింది. మేము ఎక్స్పెక్ట్ చేసి 2 బస్సులలో రావాలనుకున్నాం. కానీ ఈ పొలం పనులు ఎక్కువ ఉన్నట్లా కాలేదు. తర్వాత మీరు మళ్ళీ చాలా అంతా రికార్డ్ చేసిన పేరు వీళ్ళందరికీ అనుకూలంగా ఉంటుంది. వచ్చే వారం కానీ ఇంకో 4 రోజుల్లో కానీ మళ్ళీ ఒక ప్రోగ్రామ్ చేద్దాం. ఇక్కడ లేకుంటే ఆదిపూర్లో ఎలా చేస్తున్నాం. ఇక్కడ పేషెంట్ ఆదిపూర్లో అటెండ్ కావాలని మనం ఈ లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయగా ఇది ఒక భాగం మాత్రమే. లయన్స్ క్లబ్ ద్వారా పోయిన సంవత్సరం ఒక 600 to 700 ఆపరేషన్ చేసినాం. ఈసారి అంతకంటే ఎక్కువ చేయాలనుకున్నాం. మన మంచిర్యాల ఆదిపూర్ మండల్లో సహకరించినట్టుంటే చాలామంది పల్లెటూళ్ళలో ఇంత షుగర్ వచ్చి చాలా అది కారణం. ఇది ఇంతకుముందు 100 మందికి చేస్తే 1-2 కూడా ఉండదు. కానీ సిటీ లాగానే 100 మందికి 30 మందికి షుగరే ఉంటుంది. మళ్ళీ అదేవిధంగా బీపీ కూడా ఉంటుంది. కానీ మళ్ళీ కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసుకుంటున్నా అంటే చేసుకుంటలేరా అంటే అనిపిస్తుంది. నాకు బీపీ ఉంటుందా, నాకు షుగర్ ఉంటుంది. దయచేసి మీరు ఒక ఐ క్యాంపే కాకుండా మీరు షుగర్ బీపీ నిర్ధారణ అవుతుంది. మీరు దాన్ని కూడా కరెక్ట్గా యావరేజ్గా ఉంచుకోవాలి. ఇక అన్నీ తెలుసు మీకు. షుగర్ ఉంటే తీపి తినద్దు, తిండి ఎక్కువ తినద్దు. అయినా కానీ తక్కువ తింటున్నాం అంటారు. కానీ ఎందుకంటే వ్యవసాయ పనులు కూడా తగ్గిపోయినాయి. అన్ని మోటార్లే కదా స్విచ్ చేసేవాళ్ళు. ఇంతకుముందు పని చేసుడు దున్నుడు ఉంటుండే షుగర్ ఉండకపోదు. ఇప్పుడు మా దగ్గర సిటీలో ఎక్కువ పల్లెటూరులో అట్లా అవుతుంది. దీన్ని దయచేసి మీరు అబ్జర్వ్ చేసుకొని తగ్గించుకోవాలి. ఇంకా ఎక్కడైనా ఒకవేళ 30 మంది ఉన్నారు, ఒక వేరే విలేజ్లో కానీ 30 మంది ఉన్నారని మాకు లిస్ట్ ఇచ్చినటువంటి షుగర్ బీపీ లేకుండా అక్కడికి కరీంనగర్ రైతు బస్సు వస్తుంది. బస్సులో పంపిస్తాం. 20 మంది వచ్చినా కానీ మేము 10 మంది ఇంకా సేవ చేస్తున్నాం. పక్క ఊరు అక్కడ చేసుకుంటాం. దీనికి పరిసర గ్రామ ప్రజలు సహకరించాలని దాన్ని కార్యక్రమంగా ముఖ్య అతిథిగా వచ్చినందుకు. ఈ క్యాంపు అనేది ఈ ఒక్కరోజైనా కాదు, మేము ప్రతి నెల కండక్ట్ చేసినాం. ప్రతి గ్రామంలో క్యాంపు నిర్వహించడానికి ట్రై చేస్తున్నాము. సాధ్యమైనంత వరకు అందరికీ కన్ను చూపును మళ్ళీ వాళ్ళకి తిరిగి వచ్చేటట్టు మేము మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాము. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల అండ్ లయన్స్ క్లబ్ ఆఫ్ జూబ్లీ వారు దానికి మీ వంతు కూడా సహకారం అందరికీ ధన్యవాదాలు.